భయం లేకపోవడం. ఎవరికి భయం లేకుండా ఉంటుందండి? ఎవడైతే శరీర భావంతో ఉంటాడో వాడికి భయం ఉంటుంది. శరీరం కంటే నేను వేరు, నా స్వరూపం ఆత్మస్వరూపం అని ఎవడికైతే తెలుసుకున్నాడో వాడికి భయం ఉండదు. ఆ భయం సత్వ సంశుద్ధి, అంటే శుద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానము యోగమును అభ్యసించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు. అంటే బాహ్యమైనటువంటి ఆచారాల్లో కాకుండా జ్ఞానాన్ని తెలుసుకుని నిరంతరం యోగ మార్గంలో ఉండేటటువంటి వాడు. దానం దమస్య, బయటకు వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేస్తుంటాడు. దమస్య, ఇంద్రియాలని ఓర్చుకుంటాడు. యజ్ఞ యజ్ఞయాగాలు చేస్తుంటాడు. స్వాధ్యాయస్తప, స్వాధ్యాయం అంటే భగవద్గీత లాంటి గ్రంథాలను పఠనం చేయటం. స్వాధ్యాయం అంటే పఠించడం. ఆర్జవం అంటే శాంతి కలిగి ఉండడం. అహింస, సత్యమక్రోధ, త్యాగ, శాంతిరపేషణం. అహింస, ఎవరికి అన్యాయం చేయకుండా, హింస చేయకుండా. సత్యము కలిగి ఉండడం. అక్రోధ, కోపాన్ని దిగమింగుకుని ఉండడం, కోపం కలిగి ఉండకూడదు. త్యాగ గుణం కలిగి ఉండాలి. శాంతిరపేషణం, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండటం. దయ కలిగి ఉండడం. భూతేషు లోలుప్తం మహత్యం, ఇది రచాఫలం. ఏదైనా అబద్ధమాడి కానీ తప్పుడు పనులు చేయడానికి కానీ సిగ్గు కలిగి ఉండాలి. తేజ క్షమ ధృతి శౌచం. తేజ అంటే ఓర్పు, ప్రకాశము. క్షమ అంటే ఓర్పు. ధృతి అంటే బలం, అంటే బుద్ధి బలం కలిగి ఉండాలి. శౌచం అంటే పరిశుభ్రతగా ఉండాలి. ఈ శౌచం రెండు రకాలు: మానసిక శౌచము, శారీరక శౌచం. స్నానాదులతో ద్వారా శరీరాన్ని శుద్ధం చేసుకోవచ్చు. మరి మనసును ఎలా శుద్ధం చేసుకోవాలి? యోగము ధ్యానములో కూర్చున్నప్పుడు, సత్సంగాల్లో కూర్చున్నప్పుడు మనసు శుద్ధమవుతుంది. దాన్నే శ్రవణము మననము అంటారు. అద్రోహో నాతి మానిత, ఎవరికి ఏ రకమైనటువంటి ద్రోహము తలపట్టకూడదు. తను బ్రతుకేదో తను బతుకుతూ తన వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటూ నిరంతరము పరమార్థ చింతనలో ఉండాలి. ఈ రకంగా భవంతి సంపదం దైవీ. ఇప్పుడు చెప్పినటువంటి గుణాలన్నీ కూడా దైవీ సంపద. అభిజాతస్య భారత, పుట్టినటువంటి వాడికి ఈ దైవీ సంపద సంబంధించిన గుణాలు కానీ ఆసురీ సంపద గుణాలు కానీ ఉంటాయి. గొప్పతనాన్ని ఎవడైతే చూపెడుతున్నాడో మళ్ళీ రాక్షస జాతిలోకి వెళ్ళిపోతాడు అనమాట. మనకి పురాణాలన్నింటిలోనూ రెండు సెక్షన్లుగా చూపించారు: దేవతలు, రాక్షసులు. అంటే దేవతలు అంటే ఎవరు అనుకుంటున్నారు? మనలో ఉన్నటువంటి సద్గుణాలన్నిటికీ దేవతలుగాను, మనలో ఉన్నటువంటి దుష్ట గుణాలకు అన్నిటికీ రాక్షసులుగాను. ఆసురులు అంటే రాక్షసులు, దైవీ అంటే దేవతలు. అంటే దేవతల్ని రాక్షసుల్ని గుణాలనే ఒక వ్యక్తులుగా కల్పన చేసి చరిత్రలో రాసి చూపించారు మనకి. అంటే వాళ్ళు ఎంతెంత బలవంతులు వాళ్ళు చెప్పడానికి ఆ చరిత్రలను, ఆ కథలను, పురాణాలు చదివినప్పుడు ఆ వ్యక్తులుగా కాదు, ఆ వ్యక్తి ఏ గుణానికి సంబంధించినోడు చెప్తేనే దాని అర్థం మనకు తెలుస్తుంది. పురాణాలు చదివి బాగా గుర్తుపెట్టుకున్న కథలు చెప్తుంటారు కొంతమంది, మంచిదే. కానీ ఆ గుణం ఏ గుణానికి సంబంధించినోడు ఈ ఆధ్యాత్మికంగా తీసుకొచ్చి అర్థం చెప్పినప్పుడు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వస్తుంది. అంటే ఇంత బలమైన వాళ్ళు ఈ దేవతలు, ఈ రాక్షసులు, వీళ్ళ వల్ల ఈ ప్రయోజనం, వీళ్ళ వల్ల ఈ ప్రయోజనం అని తెలుస్తుంది అనమాట. అంచేత పురాణాల్లో చెప్పినటువంటి దేవతలు కానీ రాక్షసులు కానీ వ్యక్తులు కాదు, గుణాలే. అంచేత మనలో ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఈశ్వరులోనే ఉన్నారు, దేవతల్లో జీవుల్లోనూ కూడా ఉన్నారు. ఎవరిని ఈశ్వరుడు అంటారు, ఎవరిని జీవుడు అంటారు? ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. ఒకటి తమో గుణము, రెండోది రజోగుణము, మూడోది సత్వగుణం. ఈ సత్వగుణం 2 రకాలు: శుద్ధ సత్వము, మలిన సత్వం. శుద్ధ సత్వంతో కూడుకున్నటువంటి శుద్ధ సత్వ గుణానికి మాయ అని పేరు, మలిన సత్వ గుణానికి అవిద్య అని పేరు. అవిద్య ఆవహించబడి ఉన్నటువంటి దేవుడికి జీవుడని పేరు.
మాయ ఆవహించి ఉన్నటువంటి జీవుడికి దేవుడు అని పేరు. దేవుడు అంటే ఉపాధి ఉంది. ఏం ఉపాధి? మాయ. అలాగే జీవుడు అంటే ఉపాధి ఉంది. ఏ ఉపాధి? అవిద్య. అవిద్య అంటే మలినమైందనమాట. ఎలా మలినమైంది? దేహభావనే మాలిన్యం అంటే ఏమి కాదు. నేను శరీరము అంటే కిందకి దిగొచ్చేసాడు అనమాట తన స్వరూపం నుంచి. అదే ఈశ్వరుడు తన స్వరూపాన్ని వదిలి రాలేదు. ఆయనకి ఉపాధి ఉంది. ఆయన సృష్టి తిథి సంహారాది కార్యాలు చేస్తున్నాడు. జీవుడు చేస్తున్నాడు. జీవుడు బంధించబడ్డాడు. చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి జన్మ మరణాలు పొందుతున్నాడు. అదే ఈశ్వరుడు అంటే తన స్వరూపాన్ని నుంచి చ్యుతి, అచ్యుతుడు అంటారు. పేరు విన్నారా మీరు? చ్యుతి అంటే జారిపోవడం, మెట్ల మీద నుంచి కిందకి జారిపోయినట్లుగా. ఆ అచ్యుతుడు అంటే అతను జారడు. అంటే ఎప్పుడు కూడా తన శృతిలో, తన స్థితిలో, తన స్వరూప జ్ఞానంలోనే ఉంటాడు. అందుచేత అలాంటి జ్ఞానం అతను ఉండడానికి అతనికి పొందినటువంటి ఉపాధి శుద్ధ సాత్వికం. ఇది మనకి అవిద్య మరిని సాత్వికం అయిపోయినందువల్ల ఇలాంటి రకరకాల దేవతలు, రాక్షసులు 2 రకాల గుణాలు ఏర్పడినాయి. ఈ రకంగా సత్వగుణానికి సంబంధించినటువంటి గుణాలన్నీ ఇప్పుడు చెప్పారు. దైవ గుణాలు, దేవతా గుణాలు. దాన్ని ఇప్పుడు 4వ శ్లోకం కూడా ఆగాం మనం. ఇప్పుడు చెప్తున్నాడు, దంభో దర్పో అభిమానస్య క్రోధ పౌరుషమేవశ అజ్ఞానం చావిజాతస్య పార్థ సంపదమాసురం. అంటే దైవీ సంపద గురించి చెప్పాడు. బాబు నాయన, ఆసురీ సంపద అంటే ఏంటో, రాక్షసులు అంటే ఎవరో చూసుకో. దంభం, దర్పం, అభిమానం. నాకు అభిమానం ఎక్కువ ఉండి నాకు ఎవరు చెప్పడానికి వీల్లేదు అంటుంటే కదా, అది రాక్షస గుణం. అలాగే దంభము రాక్షస గుణం, దర్పము రాక్షస గుణం, క్రోధం అంటే కోపం రాక్షస గుణం, పౌరుషమేవశ చీటికి మాటికి పౌరుషం పడిపోతుంటాడు కదా, అది రాక్షస గుణమే. అలాగే అజ్ఞానం తెలియనితనం, అవిద్య. అజ్ఞానం అభిజాతస్య. ఈ గుణాలు దేనివల్ల పుట్టినాయి? మలిన శాత్వ గుణమైనటువంటి అవిద్య వల్ల ఏర్పడినాయి. అజ్ఞానం సాభిజాతస్య అంటే జాతస్య అంటే పుట్టినాయి. దేనివల్ల పుట్టినవి? ఇదిగో ఈ ప్రకృతిని ఆశ్రయించడం వల్ల. ఇప్పుడు అభిజాతస్య పాద సంపదమాసురం. ఇప్పుడు మనకేమర్థమైంది? ఈ ఆసురీ గుణాలు ఏర్పడడానికి గల కారణం అజ్ఞానం సాభిజాతస్య. అజ్ఞానమే మూల కారణం. అజ్ఞానం అంటేటి పదే పదే గుర్తుకు తెచ్చుకోండి. అజ్ఞానం అంటేటి మనం ఎవరమో మనకి తెలియకుండా మనం ఎవరు కాదో దానిని మనం అనుకోవడమే అజ్ఞానం. ఎవరు అనుకుంటున్నాం మనం? శరీరం అనుకుంటున్నాం. అంటే మనం శరీరం కాదా? మనం శరీరం కాదా? మన స్వరూపం స్వచ్ఛమైనటువంటి, శుద్ధమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని మరిచిపోయి అనాత్మస్వరూపంలోకి వచ్చేసాం. ఆత్మస్వరూపానికి దగ్గరగా ఆత్మను ఆశ్రయించుకుని ఉండేటటువంటి స్వరూపం మనసు. మనసు ఏదనుకుంటే అది నేనే అనుకుంటున్నాను అనుకునేటటువంటి లక్షణం ఆత్మకుంది. ఇదే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనసు ఏదన్నా సంకల్పించింది అనుకోండి, ఆత్మ నేనే సంకల్పించాను అనుకుంటాం. మనసు బయటకు వచ్చి శరీరం నేను అనుకుందనుకోండి, ఆత్మ శరీరమే నేను అనుకుంటుంది. ఇక్కడ మనం మార్చవలసింది మనసును అన్నమాట. మనసు ఎంతవరకు మారలేదో అంతవరకు. ఈ మనసు దేనితోటి పుట్టింది? అజ్ఞానం చాభిజాతస్య. అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానం అంటే తెలియని దాని నుంచి పుట్టింది. ఏది? మనసుకు తెలియలేదు. తెలియకపోవటం వల్ల శరీరాన్ని గట్టిగా పట్టుకుంది. శరీరాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఇంకొక పెద్ద కారణం ఏంటంటే, శరీరంలో ఎక్కడైనా సరే ఏదైనా నొప్పి కానీ బాధ కానీ కలిగిందనుకోండి, ఎవరికి తెలుస్తుంది? మనసుకే తెలుస్తుంది. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ఎవరికి తెలుస్తుంది? కాళ్ళు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా మనసుకే తెలుస్తుంది. అంచేది ఈ శరీరం మీద ఏ రకమైన గాయం కలిగినా, నొప్పి కలిగినా, ఏ సమస్య వచ్చినా మనసుకే తెలుస్తుంది. కనుక శరీరం వైపుకి 100కి 100 పాళ్ళు శరీరం వైపుకి తిరిగిపోయి ఉంది మనసు. ఎందుకని? శరీరానికే తెలుస్తుంది. ఆకలి వేసింది అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? మనసుకే తెలుస్తుంది.
దాహం వేసిందంటే మనసుకే తెలుస్తుంది. అంచేత శరీరానికి సంబంధించింది ఏది కలిగినా సరే, బాధ కానీ భయం కానీ మనసుకే తెలుస్తుంది. మనసు వెనకాల ఆత్మస్వరూపం ఉండి శరీరం వైపుకి తిరిగి మనసు శరీరం నేను అనుకుంటే ఆత్మ కూడా నేను శరీరాన్నే అనుకుంటుంది. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లే అజ్ఞానం చాపిజాతస్సు ఆ శ్రీ గుణాలు పుట్టినాయి. ఈ గుణాలన్నిటికీ మూల కారణం అజ్ఞానమే మూల కారణం. అంచేది దేన్ని మార్చాలి? మనం మనసును మార్చుకోవాలి. ఎలా మార్చాలి మనసుని? మలినమైనటువంటి మనసుని శుద్ధమైనటువంటి దానిగా మార్చాలనుకోండి, దానికి లోపలికి తిప్పాలి, స్వరూపం వైపుకి తీసుకెళ్ళాలి. శరీరం వైపుకి తిరిగిపోతే ఆరోహణం, శరీరం వైపు తిరిగితే అవరోహణము, ఆత్మ వైపుకి తిరిగితే ఆరోహణం. అంటే మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలనుకుంటే దాన్ని ఆరోహణం అంటారు, కిందకి దిగిపోతే అవరోహణం అంటారు. ఆత్మస్వరూపంగా ఉండి మనం శరీరం వైపుకి ఒక్కొక్క మెట్టు దిగిపోయాం. ఎలా దిగిపోయి? శరీరం దాకా వచ్చేసాం. శరీరమే నేను అనుకుంటున్నాం. ఈ మనసుని లోపలికి తిప్పి సాధన మార్గం ద్వారా ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని, ఇంద్రియాదుల్ని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. శరీరానికి ప్రాణంగా శ్వాస ఉంది. శరీరం కంటే శ్వాస సూక్ష్మమైనటువంటిది, శుద్ధమైనది. దీన్ని ప్రాణం అంటారు. ఈ ప్రాణానికి వెనకాల కుండలిని శక్తి ఉంది. దాని వెనకాల మనసు ఉంది. దాంట్లో సంకల్ప శక్తి ఉంది. మనసుకి వెనకాల బుద్ధి ఉంది. బుద్ధికి వెనకాల తెలివి ఉంది. తెలివికి వెనకాల ఆత్మ ఉంది. ఇది ఆరోహణం. వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి? తెలివిని కూడా దాటిపోయి మన యొక్క స్వస్వరూపంలోకి వెళ్ళాలి. అలాగే వెళ్ళాలంటే సాధన చెయ్యాలి. సాధన ద్వారా ఒక్కొక్కటి ఏదో కొంచెంసేపు కూర్చుంటాం, నడుము లాగుతుందనో కాళ్ళు లాగుతుందనో లెగిసిపోతున్నాం కదా. ఏమవుతుంది? మెట్లు ఎక్కడం లేదు పూర్తిగా. ఏయో 2-3 మెట్లు ఎక్కి వాళ్ళకి ఇది చాలేదని దిగిపోతున్నాం. మరి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా? ఆరోహణం ఎక్కిదాకానే, పైకి ఎక్కిదాకా. అంటే ఆత్మస్వరూప సాక్షాత్కారం అయ్యేదాకా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మనసు శుద్ధమవుతుంది. అజ్ఞానం వల్ల పుట్టినటువంటి గుణాలు నశిస్తాయి. ఎందుకంటే దేని నుంచి ఏది పుట్టిందో దాన్ని మూలంలోకి వెళ్ళి తీసేస్తే ఆ గుణాలన్నీ పోతాయి. అప్పుడు దైవ గుణాలు లోపలికి వెళ్ళి సాధనలోకి వెళ్ళామనుకోండి, మంచి అనుభవాలు వస్తుంటాయి. సాధనలో కూర్చుని మంచి కళలు వస్తుంటాయి. ఎవరో మహాత్ములు దర్శనం అయినట్టు, ఎవరో ఏదో మనకు కలిసి వచ్చి ఇలాంటి ఉపాయాలు చెప్తున్నట్టు, ఋషులు లేకపోతే మహాత్ములు, సిద్ధులు, శుద్ధ పురుషులు దర్శనం ఇచ్చినట్టు గట్ట వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అంటే లోపలికి వెళ్ళి మనసు శుద్ధం అవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు. బయటకు వచ్చి మనసు మలినం అయిపోతుంది అనమాట. అంచేత సాధనలో లోపలికి వెళ్తే మనసు శుద్ధం అవుతుంది. మనసు శుద్ధం అవుతే దాన్ని ఏమంటారు? శుద్ధ సాత్విక ప్రకృతి అంటారు. శుద్ధ సాత్విక వల్ల పుట్టినటువంటి వాళ్ళు దేవతలు, మలిన సాత్వికం వల్ల అసురులు. ఈ 2 రకాల గుణాలు ఏర్పడినాయి. ఈ రకంగా మనం దీన్ని మార్చుకోవాలి. అంటే ఒక్కొక్కటే అభిమానము, క్రోధము, అంటే పౌరుష వాక్కులు మాట్లాడుతుంటారు. ఒకడు పట్టుకున్నాడంటే వదలు అక్కర్లేని అనాగ సొద వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేస్తుంటాడు. ఈ రకమైనటువంటి అప్రియ వచనాలు. ఈ రకంగా అనాత్మ జ్ఞానమే అజ్ఞానం. అంచేత అమరవారిని అనుభవించిన వారు అసురులు. అంటే ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కానీ, ఈ రకమైన గుణాలు కలిగినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళకి దేవలోకపు ఋషులు తెలీదు, దేవతలకు తెలుసు. అంటే దేవలోకంలో ఇప్పుడు మనకు కూడా అంటుంటారు కదా, స్వర్గమాత ఇది చేసుకోండి అది చేసుకోండి అంటుంటారు కదా. అంటే అట్టి మాదిరిగా స్వర్గలోకపు ఋషులు వాళ్ళకి తెలియదు. ఇంకా స్వర్గలోకం గురించి తెలియదు, అనుభవం లేదు. ఇంకా అసురలోకం అంటే ఏంటి? పాతాళం. వీళ్ళు బలవంతులే, కానీ వీళ్ళ వ్యవహారం వేరేగా ఉంటుంది. అంచేత అసురు సంపదని పోగొట్టుకుని దైవ సంపదను ఉద్దుపరుచుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నామంటే ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏంటి, మోక్షం ఏంటి, బంధం ఏంటి, కర్మ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా.
ఇంతకీ అన్నిటికీ మూల కారణం ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనసే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం. మనసును మార్చుకునే కొలది, శుద్ధమయ్యే కొలది మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ప్రకాశవంతమైనటువంటి తేజస్ సంబంధమైనటువంటి ఉనికి ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ లోటు ఉండదు. హాయిగా భయం ఉండదు. ఇంక నిర్భయంగా ఉండగలుగుతారు. ఎవడికైతే అసుర సంపద వృద్ధి చెందిందో వాడికి అంతా భయమే. అందుచేత దైవీ సంపద విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. బాగా ఈ శ్లోకాన్ని 5వ శ్లోకం గుర్తు చేసుకోండి. 2 మాటల్లో చెప్పేసాడు ఇక్కడ. దైవీ సంపద విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. ఏమైందండి? అసురు గుణాలు ఉంటే ఏమవుతుంది, దైవ గుణాలు ఉంటే ఏమవుతుంది అంటే, దైవ గుణాలు ఉంటే మోక్షాన్ని పొందుతాడు. దైవీ సంపద విమోక్షాయ అంటే మోక్షం కలిగించడానికి సహకరిస్తారన్నమాట దేవతలు. ఆ నిబంధాయ ఆసురీమత. నిబంధం అంటే బంధనం అంటే దేహ బంధనం. దేహంలో పడిపోవటం. మళ్ళీ మళ్ళీ అదే దేహంలో, మళ్ళీ మళ్ళీ అదే దేహం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చేసినటువంటి కర్మఫలాన్ని అనుసరించి మళ్ళీ మనిషి జన్మ, పశుపక్షాది జన్మ, ఏదో జన్మ బంధించి పడుతుంది. ఏది బంధించింది? అజ్ఞానమే. అజ్ఞానం వల్ల గుణాలు, గుణాల వల్ల కర్మలు, కర్మల వల్ల ఫలితము, ఫలితాన్ని అనిపించడానికి రావడాలు. నిబంధాయ శ్రీమత. ఇది మతం అంటే. మతం అంటే పాటలు పాడుకోవటమో, పద్యాలు పాడుకోవటమో కాదు. ఏంటి విషయం బాగా స్పష్టంగా తెలుసుకోండి. దైవ సంపద వల్ల విమోక్షాయ మోక్షం పొందుతాడు. అసుర సంపద బంధించదు. ఎలా బంధింతుంది? దేహం వైపుకి తిప్పేసేసి దేహ గుణాలను బలపరిచి ఈ రకంగా తీసుకొచ్చి పెట్టేస్తుంది. అంటే ఇది మారాలంటే దాని అంతటా ఈ మారం. ఎవరికైనా సరే స్వభావం దురతిక్రమ. ఎప్పుడో చెప్పింది శాస్త్రం. ఏ స్వభావంతో ముందు జన్మలో ఏ ఏ కర్మలు చేసి వచ్చాడో మళ్ళీ అదే కర్మ ఫలాలను అనుభవించడానికి జన్మకు వచ్చాడు కదండి. ముందు జన్మలో దొంగతనం చేసే గుణం ఉందనుకోండి, అది ఇంకెన్ని జన్మలకే పోదు. చాలా ప్రయత్నం చెయ్యాలి పోగొట్టుకోవాలంటే. ఇప్పుడు మనం సాధన చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మోక్షం రాకపోయినా సరే అది వదిలిపెట్టదు. మళ్ళీ మోక్షం పొందేదాకా తీసుకొచ్చి పెడతానే ఉంటుంది. అంటే పూర్తి చేయించుతుంది. అలాగే దొంగతనమా, మళ్ళీ దొంగతనమే చేయించుంటుంది. అలాగే చొల్లుకవులు చెప్తుంటాడు కదండి, ఆడు మళ్ళీ జన్మకు వచ్చి కూడా చొల్లుకవులు చెప్తుంటాడు. అది ఏమవుతుంది? స్వభావం అయిపోతుంది. అంటే ఇచ్చుకోవటమో పుచ్చుకోవటమో. ఒక్కొక్కడు ఏది ఉంటేది ఎవరికొకడికి ఏదో దానం చేయాలనుకుంటాడు. ఒక్కొక్కడు ఎవడో ఒకటి దగ్గర ఇచ్చుకోవాలనే చూస్తుంటాడు, పెట్టాలని చూడటం. దాన్ని ఏమైంది? అది ఎక్కడ భోజనాలు అవుతుంటాయో అక్కడ పోతుంటాడు కొండు ఓటు వేసుకొని. అలాంటి వాళ్ళని ఎవరైనా చూడలేదా మీరు? అంటే ఏంటిది? వాడికి లేక కాదు, అదొక అలవాటు, అదొక స్వభావం. దాన్నే ఏమన్నారు? దాన్ని ఆ స్వభావం దురతిక్రమం. అంటే దాటడం అసాధ్యం, చాలా కష్టం. అలాగని కష్టమా? దాన్ని తెలుసుకుని ప్రయత్నం చేస్తే దాటేయగలుగుతాం. తెలిసాక కూడా ప్రయత్నం చేయకపోతేనో ఇంక మనం దాటలేం. ఇప్పుడు మనలో అసురు గుణాలు ఉన్నాయనుకోండి, అదే నీలో అసురు గుణాలని కాకేసి మీరు ఎవరికి చెప్పకండి, గొడవలు వస్తాయి. ఎందుకని? ఎవరి మట్టుకు వాళ్ళే చూసుకోవాలి. బాబు నీవు కోపం పడిపోతున్నావు, అనవసరంగా అంత కోపం పడిపోవలసినటువంటి పని లేదు. అంత పౌరుషమైన మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి చాలా చిన్న దానికి పెద్ద భయంకరమైనటువంటి పౌరుష మాటలు మాట్లాడుతుంటారు. చిన్న కోపంతో కొంతమంది ఆడవాళ్ళు చూడండి ఎంతంత భయంకరమైనటువంటి తిట్లు తిడుతుంటారు. అలాగే మగవాళ్ళు ఉంటారు. అలాంటి పౌరుష మాటలు మాట్లాడుతుంటే అది చాలా తప్పు అని చెప్తే వాడు మన మీద కూడా తిరగబడుతుంటాడు. ఎవరికి తెలియాలయ్యి? మనకే తెలియాలి. ఎవరి మట్టికి వాళ్ళే తెలియాలి. మాసుష సంప్రదైవం అభిజాతోచి పాండవ. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా ఈ 2 రకాలైనటువంటి స్వభావంతో పుట్టుకొస్తుంటాడు. ఎందుకంటే అసలు పుట్టుకి దేని వల్ల జరిగింది? అసలు ఆ స్వభావమే తీసుకొచ్చి పెట్టింది. స్వభావం అంటే ఏంటండి? పదే పదే చెప్పుకున్నాం. వేపకించ ఉందనుకోండి, వేపకించని మొలెత్తి వేప చెట్టు మొలుతుంది కదా. వేప చెట్టుకుండే లక్షణాలు దేంట్లో ఉన్నాయి? గింజలు ఉన్నాయి. గింజ పాతితే ఏమొచ్చింది? మళ్ళీ వేప చెట్టు వచ్చింది.
అట్టి మాదిరిగా ఇప్పుడు మనం ఎలాంటి గుణాలు కలుగున్నామో మీ అంతటి మీరే ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎదురుగుండగా కూర్చునో, గురువు గారు ఫోటో ఎదురుగుండగా కూర్చునో, ఈ గుణాలు మారాలి ప్రార్థనలు అంటారు కదండి. ఏంటి ప్రార్థనలు? నాకు అలాగియ్యి, నాకు ఇలాగియ్యి, నాకు సంపద ఇయ్యి అంటే అవి కాదు ప్రార్థనలు. ఏ ఏ దోషాలు మనల్ని బంధింతున్నాయో, జన్మకి తీసుకొచ్చేయడానికి కారణభూతం అవుతున్నాయో అవి నువ్వే కనిపెట్టాలి. ఇంకొకటి కనిపెట్టేటంటే గొడవే. ఇంకొకటి కనిపెట్టకూడదు. ఎవడి మట్టుకు వాడే చూసుకోవాలి. ఈ రకంగా ఈయన ఏం చెప్తున్నాడు? దో భూత సర్గో లోకేశుని దైవ ఆసుర ఏవశ. ఈ రకమైనటువంటి అసుర గుణాలతోనూ దైవ గుణాలతోనూ కూడుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. ఈ సృష్టి యొక్క క్రమం ఇది. మొత్తం అందరూ దైవ గుణాలుగా మారిపోయారు అనుకోండి, అలా సృష్టి జరగదు. ఆ సంభవం అందరూ అసురు గుణాల్లోకి మారిపోయారు అనుకోండి, అలా కూడా జరగదు. లోకం అంతా అలా పరిశీలించండి. మహాత్ములు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. పురాణాలు అన్నిటి స్వర్గలోకం, పాతాళలోకం. పాతాళలోకం ఎక్కడుంది? అది కారణ శరీరంలో ఉంది. స్వర్గలోకం ఎక్కడుంది? సూక్ష్మ శరీరంలో ఉంది. భూలోకము స్థూల శరీరంలో ఉంది. స్థూల శరీరాలన్నీ భూలోకం. స్థూల శరీరమే భూలోకం. స్థూల శరీరం అంటే భూలోకం. భూ సంబంధమైంది గనక భూలోకం. భూ సంబంధమైంది అంటే స్థూల శరీరం ఎలా ఉంది? భూ సంబంధమైంది అన్నం అంటే దాని అర్థం ఏంటండి? భూమి నుంచి ఏం ఏర్పడుతుంది? అన్నం ఏర్పడుతుంది. అన్నాన్ని నుంచి జీవిస్తుంది స్థూల శరీరం. అన్నం లేకపోతే స్థూల శరీరం లేదు. ఇంకా స్థూల శరీరానికి కావలసినటువంటి ఆహార పానీయాలన్నీ భూమి నుంచే లభిస్తున్నాయి. భూ సంబంధమైంది గనక భూలోకం. స్థూల శరీరమే భూలోకం. ఈ స్థూల శరీరానికి అన్నపానాదులతో పోషిస్తున్నాం మనం. సూక్ష్మ శరీరము ఆలోచనలతో కూడినటువంటిది. ఆ సూక్ష్మ శరీరంలో స్వర్గము ఉంది, రాక్షసులు ఉన్నారు, దేవతలు కూడా ఉన్నారు. మనం మనసును మార్చేమనుకోండి, స్వర్గలోకంగా మారిపోద్ది, లేదంటే అసురలోకంగా మారిపోద్ది. ఈ రకంగా ద్వౌ భూత సర్గౌ. ప్రతి భూతం అంటే జీవండి, దెయ్యం కాదు. భూతం అంటే ద్వౌ అంటే రెండు. భూత సర్గో ఈ ప్రాణికోటి అందరి అంతఃకరణంలోని కూడా ఈ రెండు రకాలైనటువంటి లోకేష్మిన్ దైవ ఆసుర ఏవశ. లోకమునందంతటా ఎవరైతే పుట్టారో వాళ్ళందరిలోనే ఈ రకమైనటువంటి రెండు గుణాలు ఉంటాయి. అసుర గుణాలు ఉంటాయి, దైవ గుణాలు కూడా ఉంటాయి. దైవో విస్తరస ప్రోక్త. ముందు ప్రారంభంలో 3 శ్లోకాల్లో దైవ గుణాలను విస్తారంగా చెప్పారు. ఇప్పుడు మనం కూడా చెప్పుకొని వచ్చాం. ఆసురం పార్థమేశ్వరును. ఆసుర గుణాలు సరిగ్గా చెప్పలేదు. అంటే ఒక శ్లోకంలోనే దైవీ సంపద, ఆసురీ సంపద అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆసురీ సంపద అంటే ఏంటో ఇప్పుడు విస్తారంగా చెప్తాను, చూసుకోమంటున్నాడు. అంటే ఈ లోకమునందు దైవ సంబంధమనియు అసుర సంబంధమైన సృష్టిలు 2 విధాలు. మానవ సమూహమునందు దైవమనియు అసురమనియు ప్రాణుల సృష్టి 2 విధాలు. బ్రహ్మనిష్టకు అనుకూలమై బ్రహ్మంపు సన్నిధికి గొనుపోవచ్చు దేవునిలో లీనము చేయించు త్రిగుణ సామ్యావస్థ దైవ సంబంధం. అంటే సాధనలోకి వచ్చినప్పుడు కాడి నుంచి కిందగా తోసేయకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తిన్నగా దేవుళ్ళకి తీసుకెళ్ళి దేవుళ్ళు లీనమైందనుకోండి మనసు, అది దైవ సంబంధమైనటువంటి సృష్టి. సాక్షాత్తు దేవుడే అతను. మన ఉద్దేశంలో దేవుడు అంటే 4 చేతులు, ఏ కిరీటాలు కట్టం అనుకుంటున్నాం మనం. ఏమని చెప్తుంది ఇక్కడ? బ్రహ్మంపు సన్నిధికి కొనుక్కోవుట అంటే మనలోనే ఆత్మస్వరూపం ఉంది. ఆత్మ సాక్షాత్తు బ్రహ్మమే. అక్కడికి మన మనసు ఎల్లనివ్వకుండా అడ్డగింతుంది. అడ్డగించేటటువంటి మనసును మనం ఏం చేయాలి? ఏకాగ్రతగా గురి వదలకూడదు. దానికి వేరే ఉపాయం లేదండి. ఏకాగ్రతే ఉపాయం. ఏకాగ్రత అంటే కదలకుండా పట్టుకుని ఉండటమే. దాన్ని అలా కదలకుండా చూస్తున్నాం అనుకోండి, మనసు ఏదో పోగొట్టుకున్న దానిలాగా టకాలను మనం వదిలేసేసి ఇంకోటి ఏదో తీసుకుని పోతుంటుంది. మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంటే ఇసుకొచ్చి ఏం చేస్తుంటది?
మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోద్ది. అదే కాళ్ళు లాగడమో, ఎన్ను పూసలాగటమో, అదే నిద్రపోవడమో, ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి పెడుతుంటుంది. ఇది అన్నిటినీ మనం ఎరుక కలిగి గుర్తించాలి. ఎక్కడైతే ఎరుకను కోల్పోతాడో అక్కడ పక్క కన్నా పోతాడో, నిద్రలో కన్నా పోతాడు. బాగా గుర్తు పెట్టుకోండి. ఏముండాలి అక్కడ? సాధనలో కూర్చున్నటువంటి సాధకుడికి ప్రధానమైనటువంటి అంశము ఎరుక. ఎరుక అంటే తెలివి. ఎవడికి తెలివి లేదో వాడు సాధన సిద్ధింపజేసుకోలేడు. అందుకనే ఇప్పుడు ఈ పూజలు, పారాయణలు, తీర్థయాత్రలు అక్కడ తెలివితో పని లేదు. ఇంకా ఎందుకని అక్కడికి వెళ్తాడో, ప్రదక్షిణ చేస్తాడో, కొబ్బరికాయ కొడతాడో, దండం పెట్టుకుంటాడు, కావాల్సిన ఏయో పోరేసుకుంటాడు, వచ్చేస్తాడు. అంతే. ఇంక తెలివి ఉంది అక్కడ? కనిపెట్టవలసిన పనే ఉంది. ఇక్కడే తెలివి. ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, ఏ కాకడో ఎలుగించుకుని ఎతుకుతాం కదా, కాకడా నుంచి ఏమవుతుంది? ఎలుగు వస్తుంది. అట్టి మాదిరిగా మన బుద్ధిలో తెలివి ఉంది. ఆ తెలివితోటి కనిపెడతా ఉండాలి. జారిపోతుందా, పక్కకి వెళ్ళిపోతుందా, ఏమవుతుందో వదలకుండా ఉండాలి. ఈ రకంగా తిన్నగా తీసుకెళ్ళి దేనిలో లీనం చేయించాలి. లీనం చేయనప్పుడు దాన్ని త్రిగుణ సామ్యావస్థ అంటారు. అంటే ఇప్పుడు స్థూల శరీరం ఉంది కదా, ఒక గుణానికి సంబంధించినటువంటి తామస గుణంతో ఉన్నాం. మనసు ఏమో సత్వగుణంతో ఉంది, ప్రాణమేమో రజోగుణంతో ఉంది. త్రిగుణ సామ్యావస్థ అంటే ఏంటండి? ఈయన పాట పాడుతుంటాడు కదా, అమ్మల గన్నయమ్మ ముగ్గురు గన్నలు అమ్మ అంటుంటాడు కదా. అంటే ముగ్గురు అమ్మలు ఎవరు? తమోగుణం ఒక అమ్మ, రజోగుణం ఒక అమ్మ, సత్వగుణం ఒక అమ్మ అని. ముగ్గురు అమ్మలు ఒకటైపోతే, ఇప్పుడు మహిషాసురు మర్దని ఎప్పుడన్నా ఆలకించారు మీరు? మహిషాసురుని చంపడానికి అతను వరాలు ఏం కోరాడు అనుకున్నారు? విష్ణుమూర్తి చేతిలో కానీ, బ్రహ్మదేవుడి చేతిలో కానీ, ఈశ్వరుడి చేతిలో కానీ సావు లేదు అతనికి. ఎవరు చంపడానికి వీలు లేదు. ఇంక అలా కుదరదయ్యే, ఎవరో ఒకరి చేతుల్లో సావు కోరుకో, సావు లేకుండా వరం ఇవ్వడం కుదరదని బ్రహ్మదేవుడు చెప్పాడు. అయితే స్త్రీ పురుషుని స్వాధీనంలో ఉంటది కనుక స్త్రీ చేతిలో సావు వచ్చేలాగా వరం కోరాడు. అంటే స్త్రీ చంపలేదని అతని ఉద్దేశం. ఇప్పుడు స్త్రీ చంపాలి. లక్ష్మీదేవి వెళ్ళింది, అవ్వలేదు. ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వెళ్ళి వాళ్ళందరినీ చావకొట్టి చితకబాదేశాడు. ఇది వినండి ఆ కథ. మహిషాసుర మర్దని. మహిషాసురుడు పేరున్నారా? త్రిమూర్తుల్ని ముగ్గురిని కూడా నానా తిప్పలు పెట్టి తరిమేశాడు. ఇంకా వాళ్ళ వల్ల అవ్వలేదు. ముగ్గురు ఏకమై దెబ్బలాడారు. ముగ్గురు వల్ల విష్ణుమూర్తి చేయలేకపోయాడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు కూడా ఏమీ చేయలేకపోయారు. ఏంటి సంగతి అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు ఇదే ఆడు వరం. అయితే ఇప్పుడు ఎవరిని పంపాలి? పార్వతీదేవిని పంపాలి. అవ్వలేదు. లక్ష్మీదేవి వల్ల అవ్వలేదు, సరస్వతీదేవి వల్ల అవ్వలేదు. ఇది ఎక్కడ గొడవ? ఎవరి వల్ల అవుతులేదంటే అప్పుడు అతను ముగ్గురు అమ్మలో కలిసిపోయిన తిథిలోనే ఆడు చనిపోతాడు. ముగ్గురు ఒకటైపోవాలి. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి ఒకళ్ళు ఒకళ్ళు కలిసిపోవాలి. దాన్ని త్రిగుణ సామ్యావస్థ అంటారు. అంటే మూడు గుణాలు కలిసిపోయినటువంటి స్థితిలో ఆత్మసాక్షాత్కారం. అప్పుడు అహంకారం నశించుతుంది. పురాణాలన్నీ కూడా అద్భుతమైనటువంటి వర్ణనలతో కథ నడిపించారు. కథ చూసేటప్పుడు వాడు ఎంత బలవంతుడు అనుకుంటాం. దేవుడిని, దేవతల్ని కూడా ఓడించాడు కదా మరి. అంటే అట్టి మాదిరిగా ఎక్కడ త్రిగుణ సామ్యావస్థలోకి చేరుకోలేదో అక్కడ ఈ అసురు సంపద నశించదు. అసురు సంపద అంటే రాక్షసులు. రాక్షసులు సావాలి అంటే అంతర్ముఖ వృత్తినే పట్టుకుని ఉండాలి. ఈ త్రిగుణ సామ్యావస్థ దైవ సంబంధమైనటువంటి ప్రాణుల సృష్టి. మహాకారణమందు తురీముతో నిట్టి సృష్టి ఏర్పడును. అంటే కదలకుండగా నిఘా వదలకుండగా ఉంటే తురియ స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం, దీన్ని జాగ్రత్త అంటారు. కల వచ్చింది, దాన్ని స్వప్నం అంటారు. నిద్ర పట్టేసింది, దాన్ని సుషుప్తి అంటారు. ఇది ప్రతి ఒక్కడికి అనుభవం ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. తురీయము జాగ్రత్తని దాటిన తర్వాత స్వప్నం వస్తుంది, అది మనకు అనుభవం ఉంది. స్వప్నాన్ని దాటిన తర్వాత సుషుప్తి అనుభవంలోకి ఉంది, అది కూడా తెలుసు. కానీ తురీయం అనుభవంలోకి రాలేదు. తురీయం అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి, తురీయ స్థితి.
అంటే నాలుగవది అని అర్థం. తురీయం అంటే నాలుగవది. ఈ నాలుగవ స్థితిలోకి వెళితేనే త్రిగుణ సామ్యవస్థ. ఏమైంది? త్రిగుణాలు మూడు కలిసిపోయినవంట. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ప్రతి జీవికి కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థలు ఉన్నాయి కదండి. నాలుగో అవస్థ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి నాలుగో అవస్థ మూర్ఛ. ఎప్పుడన్నా చూసారా? చనిపోయేవాడు మూర్ఛపోతాడు. అతను మూర్ఛపోయినటువంటి వాడు మరణంలోకి పోతాడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మూర్ఛ, మరణము. మరణంలోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ సముదాయాన్ని, ఈ గుణాలను అన్నింటినీ పోగొట్టుకుని మళ్ళీ జన్మకు వస్తాడు. అంటే ఇప్పుడు నాలుగో అవస్థ మూర్ఛ అన్నాం కదండి. ఇది అజ్ఞానం జాభిజాతస్య, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి కలిగేటటువంటి అవస్థలో. సాధనలో కూర్చున్నాం అనుకోండి, పట్టుపట్టి ఏదో రకంగా కుదరకపోతే మళ్ళీ 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 కుదిరించుకున్నాం అనుకోండి, శ్వాస మనసు ఆగినటువంటి స్థితి అనుభవానికి వచ్చింది అనుకోండి, అది తురీయ అవస్థ. అంటే అక్కడ ఏం దాటింది? మూర్ఛావస్థ దాటింది. ఏదో రకంగా మూర్ఛావస్థను దాటాలి. ఒక్కసారి మూర్ఛావస్థ దాటింది అనుకోండి, ఆ తురీయ అనుభవం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు సాధనలో కూర్చుంటే అప్పుడు తురీయంలోకి వెళ్ళిపోతుంది. తురీయంలోకి వెళ్ళేదాకా మాత్రం ఏదో రకంగా ప్రయత్నం చెయ్యాలి. వెళ్ళలేదు కదండి, చనిపోయేటప్పుడు ఖచ్చితంగా మూర్ఛలోకి పోతాడు. మూర్ఛలోంచి మరణంలోకి పోతాడు. ఏంటి? జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ పాటలు పాడడం వల్ల తురీయంలోకి వెళ్ళడం, యజ్ఞయాగాలు చేయడం వల్ల తురీయంలోకి వెళ్ళడం, కేవలం అంతర్ముఖ వృత్తితో ఆరోహణ క్రమంలోనే త్రిగుణ సామ్యావస్థ ఏర్పడి తురీ స్థితిలోకి వెళ్తాడు. అంచేదే ఇట్టి సృష్టి జీవ సృష్టిలో పడవేసి సంకల్ప ప్రభావంలో ముంచి ఆవరణమును కప్పి బ్రహ్మానందామృతమునకు దూరము చేయు అపరా ప్రకృతి వలన కలుగుతున్నది. అంటే అంతర్ముఖ వృత్తి లేకపోవడం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు? మహాకారణమునందు తురీయములోకి ప్రవేశించడం చేతకాక, తెలియక, ఆ తురీయంలోకి ఎలాగెళ్ళాలో కూడా తెలియాలి కదండి, దారి తెలియాలి కదా. ఇప్పుడు ఆ ఊరు ఎలాగెళ్ళాలండి అంటే, ఆ ఊరు ఎలాగెళ్ళాలో తెలిస్తే తయ్యమంటే వెళ్ళిపోతాడు. తెలియకపోతే అలాగే తురీయంలోకి ఎలాగెళ్ళాలండి? తురీయంలోకి ఎలాగెళ్ళాలో మహాత్ముల ద్వారా తెలుసుకోవాలి. తురీయం అంటే నాలుగవ స్థితి. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వినాయకుడు ఎవరండి? వినాయకుడి పూజ ఏ వారం ఎప్పుడు చేస్తారు? చవితి. అంటే చవితి అంటే ఏంటండి? నాలుగవది. అంటే ఆయన ఎక్కడున్నాడు వినాయకుడు? నాలుగవ స్థితిలో ఉన్నాడు. అంటే తురీయములో ఉన్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు అవస్థలకే ముగ్గురు అమ్మలు ఉన్నారు. ముగ్గురు అమ్మలకి ముగ్గురు భర్తలు ఉన్నారు. వాళ్ళు త్రిమూర్తులు. వీళ్ళు ముగ్గురు సృష్టిని కలిగించి చేసిన కర్మఫలాలను అనుభవింపజేయడానికి ఒకడు సృష్టికర్త, ఒకడు పోషణకర్త, ఒకడు లయనకర్త. శరీరం ఇచ్చాడు. ఆ శరీరాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ఒకటి తీసేసాడు. తీసిన తర్వాత చేసిన కర్మఫలాన్ని బట్టి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంతో దాన్ని పోషణ చేయించున్నాడు. వీళ్ళు ముగ్గురు మూడు అవస్థల్లోనే ఉన్నారు. ఎవరిని పట్టుకోవాలి? వీళ్ళు ముగ్గురిని పట్టుకుంటే మోక్షం ఇస్తారా? వినాయకుని పట్టుకోవాలి. వినాయకుడు ఎవరు? నాలుగో అవస్థలో ఉన్నాడు. నాలుగో అవస్థలో ఉన్నటువంటి తురీయ స్థితికే వినాయకుడు అని పేరు. పురాణాల యొక్క అంతరార్థం. అంచేత వినాయకుడికి ఏమిష్టం? గరిక ఇష్టం. కాండాత్ పరోహంతి పరుష పరుషవయవ దౌర్వ దుష్స్వప్న నాశిని. అంటే కాండాత్ అంటే ఆయన గరికి ఇష్టం. గరిక అంటే శ్వాస. శ్వాసకి కణుపులు ఉంటాయి. శ్వాసలో గరికకి కణుపులు ఉంటాయి. ఎక్కడ కణుపు ఉంటే అక్కడ మొలకెత్తింది. అట్టి మాదిరిగా శ్వాస లోపలికి వెళ్తుంది అనుకోండి, లోపలికి వెళ్ళింది, అక్కడ ఆగింది, మొలకేసేసింది కణుపు, మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడ ఆగింది, మళ్ళీ ఇక్కడ ఒక కణుపు, మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళింది, మళ్ళీ లోపలికి వెళ్ళి నుంచి బయటకు వస్తుంది. ఇది గరికి వేలుపు, గరిక వేల్పు మెచ్చు గబ్బి వేల్పు, గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు. వినాయకుడికి గరిక పువ్వు అంటే, గరిక అంటే ఎంతో ఇష్టం అంట. అంచేత మోగులు కోల్ది గడ్డి గరిక కోసుకొచ్చేసి వినాయకుడి ఫోటో మీద వేసేసారంటే తింటాడు అతను.
గరికేటి శ్వాస. అంటే తురీయంలోకి వెళ్ళడానికి శ్వాసను పట్టుకుంటే వినాయకుడు మెచ్చుకుంటాడు. వినాయకుడి మెచ్చుకుని అసురు గుణాలన్నిటిని పోగొడతాడు. అసురు గుణాలన్నిటిని పోగొట్టినటువంటి వాడికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినటువంటి వాడు మోక్షం ఏర్పడుతుంది. ఇట్టి సృష్టి జీవ సృష్టిలో పడవేసి శంకల ప్రవాహంలో ముంచేది ఆవరణ శక్తి. ఆవరణమును కప్పి బ్రహ్మానందామృతము దూరం చేయి అపరాభక్తి వలన కలిగే సృష్టి అసురు సృష్టి. అంచేత యథార్థమును తెలియనివ్వని సుషిప్తులో ముంచున్నది ఈ సృష్టి. అంచేత అసురు సృష్టిలో నుంచి దైవ సృష్టిలోకి వెళ్ళాలి. దైవ సృష్టిలోకి వెళ్ళాలంటే వినాయకుడిని పట్టుకోవాలి, తురీయంలోకి వెళ్ళాలి, శ్వాసను పట్టుకోవాలి. పురాణాల్లో చెప్పబడేటటువంటి అంతరార్థాలను ఒక్కొక్క దాన్ని తెలుసుకుని అంతర్ముఖ బుద్ధితో సాధన చేస్తే తురీయంలోకి వెళ్తాం. తురీయంలోకి వెళ్ళినటువంటి వాడికి తన స్వరూపం ఏంటో తెలిసి వస్తుంది. ఈ రకంగా ప్రవర్తించే నివృత్తించే జ్ఞానానా విదురాసుర. ఈ చేతిలోనే ఉంది ప్రవృత్తి నివృత్తి. వదిలించుకోవడం నీ చేతిలోనే ఉంది, తగిలించుకోవడం నీ చేతిలో ఉంది. ప్రవర్తించ నివృత్తించ జనానా విదురాసురా. ప్రవృత్తి నివృత్తి అంటే జనన మరణాల నుంచి తప్పించుకుని మోక్షం పొందడానికి చేసేటటువంటి ప్రయత్నం నివృత్తి. నాకు అక్కర్లేదండి, నాకు మోక్షం కావాలని వద్దండి, నాకు మళ్ళీ జన్మ కావాలని అనుకున్నటువంటి వాడు ప్రవృత్తి. అంచేత లోకంలో 2 రకాలైనటువంటి సృష్టిలను ఏర్పాటు చేశారు. అంటే తిరిగి రావడం కోసం కొన్ని కర్మలు. ఆ కర్మలు 2 రకాలు మళ్ళీ. అంటే పుణ్యం కలిగించి సుఖాన్ని కలిగించేలాంటి కర్మలు, పాపం కలిగించి నరకాన్ని కలిగించేటటువంటి దుఃఖాన్ని కలిగించేటటువంటి కర్మలు. నువ్వే ఎంపిక చేసుకో. ప్రవృత్తి కర్మలు 2 రకాలు, ఒక రకం కాదు. అందులో మంచి కర్మలు ఉన్నాయి, చెడ్డ కర్మలు ఉన్నాయి. ఈ రెండింటిల్లో ఏ కర్మ చేసినా సరే ప్రవృత్తి కర్మ తీసుకొచ్చి పెడుతుంది. కాకపోతే అందులో మంచి కర్మలు అయితే మంచి జన్మ వస్తుంది, చెడ్డ కర్మ అయితే చెడ్డ జన్మ వస్తుంది. ఇంకా చెడ్డ కర్మ అయితే పశుపక్షాది క్రిమికీటకాది జన్మల్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ప్రవృత్తి సెక్షన్లోని. అదే నివృత్తించ వదిలించుకోవాలి. తురీయంలోకి వెళితే వదులుతుంది. తురీయంలోకి వెళ్ళకుండా సుషిప్తి దాకా వెళ్ళి సుషిప్తిలో నుంచి మూర్ఛలోకి వెళ్ళి మూర్ఛలోంచి మరణంలోకి వెళ్తే ప్రవృత్తి మార్గం. తురీయంలోకి వెళ్తే నివృత్తి మార్గం. తురీయంలోకి వెళ్తావో లేకపోతే ప్రవృత్తిలోకి నీ ఇష్టమే. ఎందులోకి వెళ్తావు, మూర్ఛలోకి వెళ్తావో లేదా మరణంలోకి వెళ్తావో మన ఇష్టమే. అంటే ఇది సీక్రెట్ విద్య. శాస్త్రాలు అన్నిటిలోని కూడా యథార్థంగానే ఉంది. కానీ అది ఎలా చేశారంటే ఒక వ్యక్తుల పరంగా వర్ణించి చెప్పారు. ఈ దేవతల్ని దేవుళ్ళని అన్నిటిని కూడా వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కన్నట్టుగా సంసారం చేసినట్టుగా వ్యక్తులుగా వాళ్ళని ఎలా ఆరాధించాలన్నట్టుగా చూపించారు. అంటే మంచి గుణాలను ఆరాధింస్తే మంచి గుణాలు కలుగుతాయి అన్నట్టుగా, భక్తి కలుగుతుంది అన్నట్టుగా. అంచేత ఇంతకనే ప్రవృత్తి నివృత్తించాం. జ్ఞానానా విదురాసుర. ఎవరైనా సరే ప్రవృత్తిని ఆచరించు లేకపోతే నివృత్తిని ఆచరించు. నశవశం నాపి నాశారో అసత్వం తేషు విద్యుతే. అరాహ అసురు స్వభావము గల జనులు ప్రవృత్తి మార్గమును గాని నివృత్తి మార్గమును గాని నా విధు ఎరుగరు. కొంతమందికి అయితే అసలు ఈ ప్రవృత్తి మార్గం ఇష్టం కాదు, నివృత్తి మార్గం కూడా ఇష్టం కాదు. రెండాటిని వదిలేసి తేసు వారి యందు శౌచము సుషిత్వము కానీ నైవిద్యత ఉండదు. ఆచార సదాచారమును ఉండదు. సత్వం అపేక్ష సత్యము కానీ ఉండదు. కొంతమంది ఏదో రకంగా రామ కృష్ణ అనుకుంటూ దానము ధర్మము సత్కర్మలు చేసుకుంటూ అది కూడా ప్రవృత్తి మార్గమే. అలాగే భగవంతుడి వైపుకి తిప్పి సాధన మార్గం ద్వారా వదిలించుకోవడానికి చేసేది నివృత్తి మార్గం. ఈ 2 తెలియలేని వాళ్ళు ఉన్నారంట. అంటే అది అంగీకరించరు, ఇది అంగీకరించరు. మరి ఎలా ఉంటారు వాళ్ళు? చక్కగా కడుపు నిండా భోజనం చేయటము. రాక్షసులు చూడండి, రాక్షసులందరూ కూడా సుఖంగా జీవించాలంతే. కడుపు నిండా తిని హాయిగా నచ్చినోళ్ళతో తిరుగుతూ సుఖంగా జీవించడమే జీవితం అనేటువంటి ప్రవర్తత ఇది ప్రవృత్తి.
ఋతువర్తనే ప్రవర్తతే అంటే తన స్వభావానికి తగ్గట్టుగా నడుచుకోవటం. శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించడు. ఏ గురువు గారు చెప్పింది కూడా తీసుకోవడం అతని ఇష్టమే. మరి అతనికి ఎలాంటి స్వభావం ఉంటుంది? అసురు స్వభావము దైవ స్వభావంతో పుట్టుకొస్తాడు కదా. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం కాకుండా ఇంకొక మూడో మార్గం ఏంటి? తన సొంత అభిప్రాయంగా మసిలేయటం. నాకు దేవుడితో పని లేదు, దెయ్యంతో పని లేదు, నాకు అక్కర్లేదు, నేను ఎవరికి అపకారం చేయను, ఎవరికి ఉపకారం చేయను అంటుంటాడు చూడండి ఒక్కొక్కటి. ఇంకా ఇంక తెలదు. ఇంకా అంచేత ఈ రకమైనటువంటి వాడు బుద్ధి మనస్సు ఇది ప్రవృత్తి ప్రత్యేగాత్మ నుండి చిదాభాస అహంకారము సంకల్ప శక్తి కుండలనీ శక్తి శ్వాస స్థూల శరీరం వరకు ఇట్లా కిందికి జారి ఆవరణోహణ మార్గమున ప్రకృతిలో మునిగి జనన మరణ స్వర్గ నరకముల పాలోకి ఉండట ప్రవృత్తి మార్గం. ఇప్పుడు మళ్ళీ లోపల స్థూల అంటే స్థూల శరీరం, శ్వాస రెండు గుర్తుపెట్టుకోండి. మార్పు అంటే అవరోహణంలోకి ఎలాగ వెళ్ళేది స్థూల శరీరం. ఇప్పుడు మనం చూసుకుంటే స్త్రీయో పురుషుడు ఏదో ఒక ఆకారం ఉంది కదండి స్థూల శరీరం. స్థూల శరీరానికి లోపల శ్వాస ఆడుతుంది. శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి బయటికి రావడానికి పోవడానికి కారణం దానికి లోపల కుండలిని శక్తి. ఈ కుండలిని గమనించాలి. అంటే శ్వాసను శరీరాన్ని గమనించడం కాదు, శ్వాసను గమనించాలి. శ్వాసను కాదు కుండలిని గమనించాలి. కుండలిని శక్తి కదలడానికి మూల కారణం సంకల్పం. సంకల్పం కదలడానికి మనసు, మనసు కదలడానికి బుద్ధి, బుద్ధి కదలడానికి అహంకారం, అహంకారం కదలడానికి చిదాభాస. చిదాభాస అంటే ఇందాక చెప్పిన దీపం వెలుగు కాకడ చిదాభాస. ఇలా ఒక్కొక్కటి చిదాభాస. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి దాటుకుంటూ చిదాభాస కూడా లయం అయిపోతే మిగిలినటువంటి ఆత్మ. దీన్ని ఊర్ధ్వ ప్రయాణము అంటుంటారు. ఊర్ధ్వం అంటే ఎక్కడం, పైకి ఎక్కటం, స్వర్గంలోకి ఎక్కటం, ఆత్మలోకి ప్రయాణం చేయటం. ఆరోహణ మార్గమున దేవుడే తాను ఒకటి. అప్పుడు అక్కడ దేవుళ్ళు కలిసిపోతాడు. ఒక్కొక్కటి లీనమైపోయి దాటుకుంటూ వెళ్ళి జీవుడు దేవుళ్ళు విలీనమైపోతాడు. అప్పుడు ఇంకా అనాత్మదంతా లయమైపోద్ది, రద్దు అయిపోద్ది, కర్మంతా నశించిపోద్ది. ఇంక జన్మకి రాడు, స్వభావం కూడా నశించిపోద్ది. అసురు స్వభావం గలవారికి ఈ లక్షణాలు తెలవు. చెప్పినా వినడం, కుదురుతులు లేదండి అంటాడు. ఏటి కుదురు? ఆర్థికం వల్ల అనారోగ్యం వల్ల ఏదో కారణాంతరాల వల్ల తప్పించుకోవడానికే చూస్తుంటాడు. అలా తప్పించుకోవడానికి చూడడానికి అతనికి స్వభావం అసురు గుణాలు ఉన్నాయి అతనిలో. అంటే ముందు జన్మలో చేసినటువంటి కర్మ అనుసరించి అటువంటి అసురు గుణాలతో పుట్టాడు అతను. అంటే అసురు యోగం గల వారికి ప్రవృత్తి నివృత్తి మార్గం తెలుగు. వారు ఎందు యోగ మార్గమును చేయగలుగు స్థూల శరీర శౌచము గాని దేవుని సమీపించు జ్ఞాన స్నానము కలుగు సూక్ష్మ శరీరము శౌచము గాని ఉండదు. నడవడిక ఎట్లుండవలేనో తెలియక మూఢ విశ్వాసములతో నేమేమో చేసుకుని ఇదే సదాసారమని దీంతో నాకు సరిపోద్దని చెప్పి నమ్మి ఇందురు. త్రికాలాబాధ్య వస్తువు ఏదో తెలియదు. అసురు సంపద వారు స్వభావం ఇట్లుండును. ఈ రకంగా అసత్యం అప్రతిష్టంతే జగదాహురనేశ్వరం అపరస్పర సంభూతం కిమశత్ కామహైతుకం. ఇది 8వ శ్లోకం. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, నేను చాలా స్పష్టంగా చాలా విపులంగా జీవుడు దేవుడు అవ్వాలంటే ఎలాగో చెప్పడం జరిగింది. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏమి చేసేదేమీ లేదు. ప్రశాంతంగా ఎలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ లోపలికి ఇప్పుడు చెప్పాం కదా ఆరోహణం, అలా శ్వాస ఆగిదాకా ప్రయాణం చేయాలి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా
ధ్యానంలో కూర్చోండి. ఓం తత్సత్.